పశ్చిమాసియాలో యుద్ధం ముగిసినా ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలు అంత త్వరగా దిగిరావని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్యాస్, నిత్యావసరాలు, విమాన టికెట్ల ధరల భారం మరికొన్ని నెలల పాటు సామాన్యుడిపై కొనసాగే అవకాశం ఉందన్నారు. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం నేపథ్యంలో అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలపై ప్రత్యేక కథనం. అమెరికా ఇరాన్ యుద్ధంతో ముడిచమురు ధరలు బ్యారెల్కు $120 పైస్థాయికి ఎగబాకింది. తాజాగా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ముడిచమురు ధర $80కు పడిపోయింది. ఫలితంగా వినియోగదారులకు వెంటనే ఉపశమనం కలుగుతుందా అంటే లేదనే చెబుతున్నారు అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు. అందుకు కారణం ఆయిల్ రిఫైనరీలు ముడిచమురును నెల రోజుల ముందే ఆర్డర్ చేసుకుంటాయి. ఆ ముడిసరుకు మార్కెట్లోకి ఇంధనంగా రావడానికి వారాల సమయం పడుతుంది. ముఖ్యంగా రవాణా సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంధన ధరలు తగ్గడానికి మరిన్ని రోజులు పడుతుందని ఎనర్జీ రీసెర్చ్ ఫౌండేషన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. విమాన ప్రయాణాల టికెట్ల ధరలు కూడా కొంతకాలం వరకు తగ్గే అవకాశం లేదని కొలంబియా బిజినెస్ స్కూల్ నిపుణులు తెలిపారు. విమానయాన సంస్థలు ఇంధనాన్ని ముందుగానే కొనుగోలు చేయడం, డిమాండ్ ఆధారంగా టికెట్ ధరలను నిర్ణయించడం వల్ల తగ్గిన ఇంధన ధరల ప్రయోజనం ప్రయాణికులకు చేరడానికి నెలలు పడుతుందని వివరించారు. అయితే కొన్ని ఎయిర్లైన్స్ విధించే ఫ్యూయల్ సర్ఛార్జ్ తగ్గడం వల్ల స్వల్ప ఊరట లభించవచ్చని చెప్పారు. నిత్యవసర వస్తువుల ధరలపై ద్రవ్యోల్బణ ఒత్తిడి రాబోయే నెలల్లోనూ కొనసాగనుందని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఆహార ఉత్పత్తుల తయారీ, రవాణా ఖర్చుల్లో ఇంధన వాటా 15 నుండి 30% వరకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లభించే ఎరువుల్లో దాదాపు 30% ఈ హర్ముజ్ జలసంధి గుండా రవాణా జరుగుతుంది. యుద్ధం కారణంగా ఎరువుల సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫలితంగా పంట దిగుబడి తగ్గి ఆహార కొరత ఏర్పడే ప్రమాదముందని ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా, ఐరోపా దేశాల్లో వచ్చే ఏడాది కూడా ఆహార ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలోనే ఉండవచ్చని అంచనా వేసింది. కేవలం ఆహారమే కాదు, చెప్పులు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా ఈ ఏడాది చివరి వరకు పెరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. గ్లోబల్ షిప్పింగ్ ఛార్జీలు, ఫ్యూయల్ సర్ఛార్జీలు ఇంకా అధికంగానే ఉండటమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. హర్ముజ్ జలసంధిని తెరవడానికి అమెరికా, ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోవడం కేవలం ఒక మొదటి అడుగు మాత్రమే. 3 నెలల యుద్ధం సృష్టించిన సరఫరా గొలుసు సంక్షోభం నుంచి ప్రపంచ మార్కెట్లు కోలుకొని సాధారణ స్థితికి రావడానికి ఈ ఏడాది చివరి వరకు పట్టవచ్చని నిపుణులు స్పష్టం చేశారు.